భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రాధా మనోహర్ దాస్ అతను ఒక స్వామి అంటే సన్యాసి. ఎక్సలెంట్ మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడే తీరు చాలా కట్ అండ్ డ్రైగా ఉంటుందండి. అంటే కరాఖండిగా ఉంటుంది. ఎక్కడ మొహమాటం లేదు. వాడేమనుకుంటాడో ఏమనుకుంటాడో అన్న ఇది కూడా ఉండదు ఆయనకి. కదా తప్పు మాట్లాడరు ఆయన. ఎవరిని దూషించడం అదే ఉండదు. కాకపోతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అదే దూషణ. ఇప్పుడు అదే ప్రాబ్లం. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ట్రైబల్కి క్రిస్టియన్స్కి చాలా బాధ వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో అతను పాపం మన కొంపల్లి మాధవి లత గారి గురించి యాంకర్ అడిగితే ఈయన చెప్పాడు. కొంపల్లి మాధవి లత గారికి మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశారండి. ఎందుకు అంటే ఆవిడ ఒక విల్లు పట్టుకుని ఇలా బాణం ఎక్కి పెట్టినట్టు పోజ్ చేశారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కత్తులు తీస్తుంటారు. బాణం పట్టుకుని ఆవిడ విల్లు పట్టుకుని ఎక్కుపెట్టినట్టు పోస్ట్ చేసి ఆ ఫోటోలు తీపించుకున్నారు. దానికి ఆవిడ మీద ఎఫ్ఐఆర్. దాని మీద ఇతను స్పందిస్తూ రాధా మనోహర్ దాస్ గారు భలే చెప్పాడండి. ఏమంటే రోడ్డు మీద అమ్మాయిని నరికేస్తే వాడేమో ఖాళీగా హ్యాపీగా తిరిగేస్తున్నాడు కర్ణాటకలో. వాడికి ఎఫ్ఐఆర్ లేదా? తర్వాత మన హిందువులు 15 నిమిషాలు ఇస్తే మొత్తం అతను నేనంటున్నాను 15 నిమిషాలు పోలీసులు పక్క తప్పుకుంటే మొత్తం లేపేస్తాం హిందువులని చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ గడికి అసలు కోర్టే వాడు కరెక్ట్ అని చెప్పింది. హైకోర్టు అంటే సాక్ష్యాలు లేవంటుంది. సాక్ష్యాలు లేకపోతే అందరూ చూసాము మనం, వీడియోలు అందరి దగ్గర ఉన్నాయి. సాక్ష్యాలు లేకపోతే అంటే మరి కోర్టుకి అర్థం కాదు. వీడియో సాక్ష్యం కాదా? మరి కోర్టు వాళ్ళు భయపడ్డారు అంతే, అంతకంటే లేదు. కోర్టు పిరికిది. మన ఇండియన్ కోర్ట్స్ కూడా వాళ్ళకి చీము నెత్తురు లేదని చెప్పి నిరూపించుకున్నారు. దానికి మళ్ళీ అప్పీల్ కూడా చేయలేదు మన వదిలేరు ఈ కోర్టు అంతా. అదండి మన హిందువుల ఉదారత్వం. సో ఇప్పుడు అలాంటి వాటికి లేని వాటికి ఈవిడ మీద ఎఫ్ఐఆర్ ఎలా ఫీల్ చేశారు అంటాడు అతను, రాధా మనోహర్ దాస్ గారు. మరి మాట్లాడాడు. ఐ లైక్ దట్ గాయ్. సో బేసిక్గా ఒక మతానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ, మిగతా మతాలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు. అదండి మన ఇండియాలో సెక్యులరిజం అంటే అది. ఒక ముస్లిం వాడు ఇష్టానుసారం మాట్లాడవచ్చు, ఏదైనా చెప్పచ్చు, ఏమైనా అనొచ్చు. మొత్తం ఇండియా మొత్తాన్ని గజవాహింద్ చేస్తానని ఓపెన్గా చెప్పచ్చు. గజవాహింద్ అంటే ఇస్లామిక్ చేస్తాం. మగాళ్ళందరినీ నరికేస్తాం, ఆడవాళ్ళని ప్రాపర్టీని లాగేసుకుంటాం. వాళ్ళు సింపుల్ ఓపెన్గా చెప్తున్నాడు. ఆడవాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో డబ్బులతో సమానమే, ప్రాపర్టీతో సమానం. స్త్రీధనం అంటే అది కాదు అనుకోండి. ఓకే, ఆడవాళ్ళని ప్రాపర్టీలని మాకు ఇచ్చేయండి, మగాళ్ళు పారిపోండి లేదా చచ్చిపోండి. 3 ఆప్షన్స్. చచ్చిపో, కన్వర్ట్ అయిపో, లేదంటే పారిపో. ఎక్కడ పారిపోతామని ఇప్పుడు మన ఇండియా నుంచి ఎక్కడ పోగలని చెప్పడం. ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు పాపం మెయిన్లాండ్ ఇండియాకి వచ్చారు, ఢిల్లీకి ఒకటి పారిపోయి వచ్చారు. మనం ఎక్కడ పోతాం ఇప్పుడు? అదే కానీ జరిగితే మొత్తం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. యుద్ధం చేయాల్సిన అవసరం తప్పదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక పిల్లినైనా మీరు ఒక రూమ్లో పెట్టి కొట్టాలని ట్రై చేస్తే అది తిరగబడదు. అందుచేత మనం పిల్లులు కావు. నాకు తెలిసి మన వాళ్ళు వీరులు ఉన్నారు అన్నట్లు. కాకపోతే ఆలోచిస్తాను, క్రూరత్వం ఉండదు. వన్ షుడ్ బి రొత్లెస్ బట్ నాట్ క్రూయల్ అన్నాడు కార్లోస్ కాస్టనడా. వన్ షుడ్ బి రొత్లెస్ అంటే దయాదాక్షిణ్యాలకి చావు ఉండదు. అలా అని క్రూరత్వం ఉండకూడదండి. క్రూరత్వం అంటే చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద, బలహీనమైన వాళ్ళ మీద చూపించేదాన్ని క్రూరత్వం అంటారు. అది చాలా ఎక్కువ అండి ఇస్లాంలో. వాళ్ళు ఎంతసేపు క్రూరత్వం ఉంటుంది కానీ రొత్లెస్నెస్ ఉండదు. సరైన యోధుడు ఎదుర్కొండా వస్తాడు, పారిపోతాడు, పిరికోడు. ఇండియన్ సోల్జర్స్ కానీ ఇండియన్ ఆర్మీతో కానీ యుద్ధం చేయలేడు. కాకపోతే ఎక్కడైనా ఆడవాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళ మీద రెచ్చిపోతాడు.
అది కూడా సరే. మన మాధవి మాధవి లత గారు కొంపల్లి, ఆవిడ ఎంపీ క్యాండిడేట్ హైదరాబాద్లో. ఆవిడ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దేనికి? ఆవిడ విల్లుని ఎక్కుపెట్టినందుకు ఆ పోజ్ ఇచ్చినందుకు, ఆ ఫోటో తీసినందుకు. మరి అక్కడ వాడెవడో ఉన్నాడు, ఫైజర్, మహమ్మద్ ఫైజర్, ఒక పిల్లని నడి రోడ్లో నరికేశాడు. వాడికి ఫుల్ ప్రొటెక్షన్. వాడికి వెంటనే బెయిల్ కోసం అప్లికేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. వాడు ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోనో లేకపోతే పోలీస్ కస్టడీలోనే సేఫ్గా అక్కడే బెటరని, బయటికి వెళ్తే ఎవడో ప్రమాదం దొరకచ్చు అని అక్కడే వాడికి బిర్యానీని గట్రా మేపి పెళ్లి కొడుకు గురించి చూపిస్తున్నట్టు కాంగ్రెస్ హయాంలో అంత సేఫ్గా ఉంటుందండి ముస్లిమ్స్కి. సో మీరు కొంచెం ఇప్పటికైనా ఆలోచించండి. ఓటేసే ముందు ఒళ్ళు దగ్గరట్టుకుని ఓటేయండి. ఓటు వేయడం మానకండి, బద్దకించకండి. ఏదో ఎలక్షన్ డే మనకు హాలిడే వచ్చింది చెప్పి ఎంజాయ్ చేయడానికి కాదండి. ఎలక్షన్ డే ఇది రెస్పాన్సిబుల్ సిటిజన్ యొక్క అత్యవసరమైన, అతి ముఖ్యమైన పని. మీరు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెళ్ళండి, బూత్ దగ్గరికి వెళ్ళండి, నిలబడండి, మీ నంబర్లు ఎతికిపించుకోండి, ఓటు వేయండి. ఇది మాత్రం మానకండి. స్వామి మహాప్రభో. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.